హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. దేశాన్ని షాక్ చేసిన హనీమూన్ మర్డర్ కేసులో భారీ ట్విస్ట్. భర్తను హనీమూన్ పేరుతో మేఘాలయకి తీసుకెళ్లి దారుణంగా స్కెచ్ వేసి అత్యంత పాశవికంగా ప్రియుడితో కలిసి అంతం చేసిన సోనం రఘువంశీకి చివరకు బెయిల్ అయితే మంజూరైంది. బెయిల్ కోసం సోనం గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఎట్టకేలకు షిల్లాంగ్ కోర్టు 4వసారి ఆమె వేసిన బెయిల్ పిటిషన్ అంగీకరించింది. అట్లాగే అరెస్ట్ సమయంలో చట్టపరమైన లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం 50,000 పూచీకత్తుపై విడుదలకు అనుమతి ఇచ్చింది. మృతుడు రాజా రఘువంశీ కుటుంబం మాత్రం బెయిల్ ఇవ్వడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, మండిపడుతూ ఉంది. షిల్లాంగ్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ తాము హైకోర్టుకు వెళ్తామని ప్రకటించింది. హనీమూన్ కిల్లింగ్ గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో సోనంకు బెయిల్ ఇంత త్వరగా రావడం నిజంగా ఊహించని పరిణామమే అని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే ఈ కేసుకి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మరో వీడియో నేను మన న్యూస్ బౌల్ ఛానల్లో అనలైజ్ చేసి అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా చూడండి. 2025 జూన్ 2న తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినందుకు పక్కాగా ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్ని ఈ దారుణం చేసిందనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 10 నెలలు మాత్రమే సోనం జైల్లో ఉంది. ఇప్పుడు తాజాగా బెయిల్ అయితే మంజూరైంది. భార్య చేతిలో మోసపోయి ప్రాణాలు కోల్పోయిన ఇండోర్ వ్యాపారవేత్త అయిన రాజా రఘువంశీ మేఘాలయలోని వీస్ సావ్డాంగ్ జలపాతం సమీపంలో ఒక లోయలో శవంగా తేలాడు. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు సోనం పెట్టుకున్న బెయిల్ తిరస్కరించిన కోర్టు 4వసారి దాఖలు చేసిన పిటిషన్ను ఆమోదించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సోనం బెయిల్పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓ లైక్ కొట్టడం మీద మర్చిపోకండి. మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక టాపిక్స్ మీద రెగ్యులర్గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో వీడియోస్ అనలైజ్ చేస్తూ ఉంటా. ఫుల్ డీటెయిల్గా మరో వీడియో కోసం మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక అంశాల మీద రెగ్యులర్గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే, అలాగే నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిలో కూడా అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను.